హలో అండి అందరికీ. ఇదైతే 1 మంత్ బ్యాక్ మినీ వ్లాగ్ అండి. మా కజిన్ వచ్చారని చెప్పేసి మేము అయితే కూర్చో కేఫ్‌కి వెళ్ళామండి. నేను యాక్చువల్‌గా అప్లోడ్ చేద్దాం అనుకోని మర్చిపోయాను అనమాట. సో, ఇప్పుడు మళ్ళీ అది దొరికింది. అండ్ ఈ రెస్టారెంట్‌లో అయితే మాత్రం అసలు యాంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఇదైతే. అంటే బ్యాక్‌గ్రౌండ్ రోజెస్ అవన్నీ వచ్చిందాక చూసారు కదండీ. అండ్ ఇక్కడైతే ఇగోండి రూహి అయితే ఫుల్ హల్చల్ చేస్తుందనమాట. తనకేంటంటే ఏ రెస్టారెంట్‌కి అయినా సరే టేబుల్ దగ్గర జరిపేసి తనకి ఏదైనా ఫుడ్ ఇచ్చేస్తే తినుకుంటూ కూర్చుంటుంది. ఇగోండి వచ్చి రాగానే మేము ఇంకా థిక్ షేక్ మేము బుక్ చేస్తే థిక్ షేక్ తాగుతూ కూర్చుందనమాట. అండ్ ఈ మధ్య అన్ని రెస్టారెంట్‌లో కూడా జస్ట్ నార్మల్ స్కానర్ పెట్టి స్కాన్ చేస్తే మెనూ వస్తుంది కదండీ. ఇక్కడ కూడా అలాగే అనమాట. స్కాన్ చేస్తే మెనూ వస్తుంది. పక్కన క్యూఆర్ కోడ్ ఉంది. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ నా కోసం రోహి కోసం థిక్ షేక్ ఆర్డర్ చేశారు. అండ్ ఇదైతే ట్రిపుల్ బెర్రీ అండి. అది 3 బెర్రీ స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ అండ్ క్రాన్బెర్రీ 3 జ్యూసెస్ కలిపి అదనమాట ఇందాక చూపించింది. అదైతే ప్రైవేట్ రూమ్ అండి. ఎవరైనా బయట ప్రైవసీ లేదంటున్న వాళ్ళు లోపలికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇది కూడా బాగుంది. అండ్ ఎప్పుడైనా మా హస్బెండ్ మా ఇద్దరి కోసం థిక్ షేక్ ఆర్డర్ చేస్తే మాత్రం రోహిణినైతే అంటే తను పడేద్దామని నా భయం అనమాట. జాగ్రత్తగా తాగమని చెప్తాను. తనేంటి పడేద్దామని భయం కొద్దీ. కానీ బాగానే తాగుతుందండి రూహి థిక్ షేక్స్. నేను తను కొట్టుకుంటాను లిటరల్లీ అయితే థిక్ షేక్ కోసం. అండ్ ఇక్కడైతే రూహి అయితే మొత్తం కేఫ్ అంతా మొత్తం తిరుగుతుందన్నమాట. రూహికి ఏంటంటే ఒకేసారి ఓపెన్ ప్లేస్ దొరికితే ఇంకా అస్సలు ఆపలేము రూహిని. ఎంత పట్టుకున్నా సరే ఇంకా ఊరుకోదనమాట. ఇగోండి ఫైనల్ ఇక్కడైతే థిక్ షేక్ని ఎలా తాకకూడదో అలా తాగుతుంటుంది అనమాట. అండ్ ఆ రోజు అయితే నేను వెజ్ అనమాట. సో అందుకని చెప్పి నేను వెజ్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే రోహి ఇంకా స్ట్రాతో పని అవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ గ్లాసే ఎత్తేసింది అనమాట. నేను కూడా కొంచెం తాగి ఇంక రోహికి ఇచ్చేసాను. పాపం తనకు కూడా నా ఇష్టం కదా అనేసి. ఇక రోహి అయితే లిటరల్లీ కోయిలా అని చెప్పి మొత్తం రెస్టారెంట్ డ్యాన్స్లు వేస్తుంది. బయటకు వస్తే మాత్రం రోహిని పట్టుకోవడం మా తరం కాదండి అసలు. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్ చెప్పాను కదండి మీకు ఇందాక ఫోటో బూత్ అని. ఆ లోపలంతా కూడా అంటే కొంచెం డిమ్ లైట్స్ కానీ లేకపోతే చాలా బాగుంటుంది అనమాట లైట్స్ బాగుండుంటే. అండ్ అవతల చూసారు కదండి అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అప్పటికి ఆల్రెడీ లైట్గా డ్రిజిల్ పడుతుంది, చిన్న వర్షం పడుతుంది. అందుకని మేము అటు బయటకు వెళ్ళలేదు, ఇంకా లోపలే ఉన్నాము. అండ్ ఇక్కడైతే మేము వెజ్ సూప్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అంటే వాళ్ళందరూ నాన్ వెజ్ అండి, నేను రోహి వెజ్ చూసుకున్నాము. వెజ్లోనే పన్నీర్ టిక్కా ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ రోహికి అయితే క్లీన్లీనెస్ ఎక్కువ అండి. అందుకని చెప్పి ఎవరైనా క్లీన్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా అదే అవుతుంది. అండ్ ఈ వాక్ వే చూడండి అసలు పాత్ అసలు ఎంత బాగుందో, అసలు మొత్తం ఫ్లవర్ పాత్. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడే నించొని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వి సీ యూ ఇన్ నెక్స్ట్ మినీ వ్లాగ్.